కుట్ర విఫలమైన కుక్కలు మొరుగుతున్నాయి. భారతదేశంలో యువతరాన్ని రెచ్చగొట్టి, ఆ యువతరాన్ని పార్లమెంట్‌లోకి ప్రవేశింపజేసి, పార్లమెంట్ సభ్యుల మీద దాడులు చేసి, ప్రధానమంత్రి మీద దాడులు చేసి, పార్లమెంటరీ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి, బీభత్సం సృష్టించి శ్రీలంక లాంటి పరిస్థితులు తీసుకురావడం నంబర్ 1 ఎత్తుగడ. అది విఫలమైంది. పోలీసులు దారిలోనే ఆపారు. రెండవది, నేపాల్‌లో బంగ్లాదేశ్‌లో ఏదైతే యువతరం రెచ్చిపోయి రాళ్ల దాడులు చేస్తే, ఆ రాళ్ల దాడుల మీద సైన్యం కాల్పులు జరిపితే కొంతమంది విద్యార్థులు చచ్చిపోతే, ఆ శవాలను పెట్టుకుని ఊరేగితే, ప్రపంచమంతా దాని మీద ప్రచారం జరిగితే, ప్రపంచ దేశాలు ఈ బంగ్లాదేశ్, నేపాల్ సైన్యాల మీద ఒత్తిడి తెస్తే, సైనికాధికారులు అక్కడున్న పాలకుల్ని పారిపోమ్మని చెప్పినటువంటి సంఘటనలు జరిగినాయి. అలాంటి పరిస్థితి సృష్టించే ప్రయత్నము జరిగింది. దాన్ని తట్టుకుని నిలబడింది మోడీ సర్కారు. ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా ప్రాణం పోనకుండా ఇంకా అది ముదురుతుంది అన్నటువంటి సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి అయిపోయింది. ఈ రెండవది విఫలమైంది. ఇవన్నీ జరిగితే దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్త ఆందోళనలు చేయాలనుకున్నటువంటి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో డీప్ స్టేట్ టీం, ఆ గ్రేటా థంబర్గ్ దగ్గర నుంచి, ధ్రువరాటిల దగ్గర నుంచి, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఉద్యమాలు అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఏమీ లేదు దానికి. అది ఎక్కడ జరుగుతున్న తంతు.